మనకైతే చాలా క్రేజీగా అయితే అనిపిస్తుంది ఇది. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఈ వాటర్ ఫౌంట్ అయితే క్రాస్ చేయాలనుకుంటా. మనకు కొంచెం అలవాటే కాబట్టి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సునీల్ పరి వ్లాగ్స్. మనం ఈరోజు వచ్చేసి ఉప్పలమడుగు వాటర్ ఫాల్స్. దీన్నే వరదాయపాలెం వాటర్ ఫాల్స్, ఇంకా తడ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఉప్పలమడుగు వాటర్ ఫాల్స్. యాక్చువల్లీ దీన్ని ఉప్పలమడుగు వాటర్ ఫాల్స్ అంటారు. నాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం వాటర్ ఫాల్స్. ఇది ఎంట్రన్స్. విజిటింగ్ అవర్స్ వచ్చేసి 8 to 4. అందులో కూడా ఇక్కడ 1 పర్సన్కి, ఒక మనిషికి 50 రూపాయలు, 2 వీలర్కి 50 రూపాయలు, 4 వీలర్కి 300 కాస్ట్ పెంచేసినట్టున్నారు. ఇదే ఎంట్రన్స్. మనం ఇప్పుడు వెళ్ళి పాస్ తీసుకుందాం. బైక్ గాయ్స్, ఇదైతే మనకు ఎంట్రన్స్. కంప్లీట్గా టికెట్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా చెక్ చేస్తున్నారు. చెక్ చేసి అయితే వదులుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి అరౌండ్ 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మొత్తం మెటల్ రోడ్డు, గ్రావెల్ రోడ్డు అన్నమాట. చాలా బాగుంది. కొండల మధ్యలో ఒక చిన్న సరస్సుతో పాటు చాలా బాగుంది. ఒకసారి ఈ లొకేషన్ చూడండి. మనం ఎదురు చెట్లలోంచి అయితే వర్షం టైంలో రావాలి, ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది. చూడండి, లొకేషన్ అయితే వేరే లెవెల్గా ఉంది. మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి గాయ్స్ ఇలాంటివన్నీ. మై గాడ్, సెక్షన్కి, ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అయితే. ఫోటోషూట్కి ఇది లాస్ట్. మనం అయితే వచ్చేసాం వాటర్ ఫాల్స్. ఇక్కడే వెహికల్ అయితే పార్క్ చేసేసి వెళ్ళాలి. మనకు లెఫ్ట్ సైడ్లో జెంట్స్, లేడీస్ రెస్ట్ రూమ్స్ అయితే ఉన్నాయి. మనం ఇట్లా వెళ్ళాలి. మనకి ఇక్కడ వచ్చేసి టిఫిన్ సెక్షన్ అయితే ఏమీ ఉండదు. టిఫిన్ అయితే మనం తెచ్చుకొని ఇక్కడ తినొచ్చు. తెచ్చుకుంటూ వెళ్ళాలి. మనకి ఇక్కడ కూర్చోడానికి కూడా, కాసేపు రిలాక్స్ అవ్వడానికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాళ్ళతో చెక్కి బాగా చేశారు. మనం ఇట్లయితే వెళ్ళాలి. మనకి ఇక్కడ ఏదన్నా పిల్లలకి తినుబండారాలు అంటే చాక్లెట్స్, బిస్కెట్స్ అయితే తీసుకోవచ్చు. ఈ వంతెన దాటితే మనకు వాటర్ ఫాల్స్కి అయితే పోవాలి. ఆ వాటర్ ఫాల్స్ పైనుంచి వచ్చే వాటర్ అంతా చూడండి, ఈ రూట్లో అయితే వచ్చి ఇట్లా కిందకైతే వెళ్ళిపోతుంది. వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. పోతి బాబా, లేయమ్మా, జరుకో. ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ ఉన్నాయని పెట్టారు. కొంచెం ఆ వంతెన దాటుకొని ముందుకు వస్తే ఇదే రోడ్లో మనకి లెఫ్ట్ సైడ్లో అయితే రోడ్డు అయితే ఉంది. ఇదొక వాటర్ ఫాల్సా, కొంచెం జాగ్రత్తగా దిగాలి. నీళ్ళు చాలా బాగున్నాయి. చూడండి, అక్కడ పైనుంచి అయితే పారుకుంటూ వస్తున్నాయి. ముందుకెళ్దాం. మనం ముందుకెళ్ళి ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఒకసారి సైడ్ లొకేషన్ చూడండి. నాకైతే ఆ పక్షుల శబ్దాలు చాలా బాగా వినిపిస్తూ ఉన్నాయి. ఆ పక్షులు శబ్దాలు యాక్చువల్లీ మనం పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. పక్షులు కిలకిల రావాలు, ఆ కొండల్లో చూడండి గ్రీనరీ మొత్తం చాలా బాగుంది. గాయస్, వచ్చేసాం. ఆఫ్టర్ ఆ వంతెన కాడి నుంచి ఇంచుమించు ఒక 1.5 కిలోమీటర్ నడిచిన తర్వాత ఇక్కడ మనకైతే డ్యామ్తో పాటు అయితే కట్టుంటారు. అంటే చిన్నపిల్లలు వాళ్ళు అయితే ఇక్కడ మునిగేదానికి చాలా బాగుంటుంది. ఇదండి, మనం ఇది ఒకసారి ఎక్కుదాం. మొత్తం రాళ్ళు గుట్లే. ఏమాత్రం జారి పడ్డామంటే ఇదేం ఎంత హైట్గా ఉంది. మొత్తం క్రిస్టల్ క్లియర్గా అయితే ఉన్నాయి. చూడండి, ఒకసారి మనం బయటికి వెళ్ళి చూద్దాం. పెట్టుకొని వచ్చుకోండి.
మీకు ఇక్కడ చూడంగానే ఖచ్చితంగా అయితే స్విమ్ చేయాలనిపిస్తుంది. చూడండి ఆ పైనుంచి వాటర్ ఫాల్స్ వచ్చి ఇక్కడ చిన్న చెక్ డ్యామ్తో పాటు అయితే పెట్టారు, కలుసుతో పాటు. ఇక్కడ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉందో, గుండు సూది కూడా కనిపించేటట్టే ఉంది, అంత క్లియర్గా ఉంది. మనకైతే చాలా క్రేజీగా అయితే అనిపిస్తుంది. ఇది ప్యాంట్ తడిచిపోతుందేమో, అయినా పర్లేదు. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి గాయస్. మాత్రం సూపర్. మనకు ఈ చెక్ డ్యామ్ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయంట, అక్కడికైతే వెళ్దాం మనం. ఇక్కడ ఏంటంటే 365 రోజులు సంవత్సరం పొడుగుతూ వాటర్ ఫాల్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. మనకేంటంటే చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కువ పైకి లాంగ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళలేరు కాబట్టి ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ చెక్ డ్యామ్తో పాటు అయితే ఏర్పాటు చేశారు. అక్కడ మనం పిల్లలతో హ్యాపీగా మునగచ్చు, హ్యాపీగా రెస్ట్ తీసుకొని మునగచ్చు. సో మనం నడవగలం, పోగలం అనుకుంటే కొంచెం ముందుకెళ్తే మనకు సుందరమైన దృశ్యాలు అయితే కనబడతాయి. మనం ఇప్పుడు అదే ప్లేస్కి అయితే వెళ్తా ఉన్నాం. ఇక్కడ మనకు వచ్చేసి సగం దూరం వచ్చాక కొంచెం డిఫరెంట్ స్మెల్ అయితే వస్తూ ఉంది. మనకు ఈ స్మెల్ వచ్చేసి తిరుమలలో మనం కొండ మీదకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తాయి అక్కడ. ఆ స్మెల్ అయితే ఇక్కడ అడవుల్లో చెట్ల వల్ల చాలా బాగుంది. కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న దేవాలయంతో పాటు ఉంది. అన్న వాటర్ ఫాల్స్ ఎంత దూరం ఉంటుంది? ఇంకా 2 కిలోమీటర్లు ఉందా? ఇది ఏం టెంపుల్ అన్నా? ఇది ఏం టెంపుల్? టెంపుల్ శివాలయమా? గాయస్ మనకు మధ్యలో మెయిన్ వాటర్ ఫాల్స్ పోయే మధ్యలో అయితే శివాలయం టెంపుల్ అయితే ఉంటుంది, ఒకసారి దర్శించుకోండి. ఇక్కడ ఎట్లా వెళ్ళాలో అయితే అర్థం కావట్లేదు. ఆ పిల్లల్ని అడదాం. చిన్న ఎట్లా వెళ్ళాలి వాటర్ ఫాల్సా? ఎట్లా? ఎక్కడ? దీని మీద నుంచా? ఇట్లా సైడా? ఓకే ఇదే ఇద్దరు సార్. ఈ సైడ్ నుంచి అయితే పోవాలి. కొంచెం జాగ్రత్తగా గీసుకుంటుంది. ఇటు సైడ్ వాళ్ళు చెప్తే అర్థం కావట్లేదు హిందీ వాళ్ళకి, మనకి హిందీ రాకపోయా. సో ఇది ఇట్లా వెళ్ళాలి వాటర్ ఫాల్స్కి. చుట్టూ గ్రీనరీ అయితే చాలా బాగుంది. నాకైతే ఇంట్లోనే కూర్చొని ఏదో తెలియని మనం ఏదో కోల్పోతున్నాం అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తూ ఉంది వన్స్ అపాన్ ఎ టైం. అందుకని నేను ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేశాను. నాకైతే ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఎంతో మనశ్శాంతిగా రిలాక్స్గా అయితే ఉంటుంది. నా మైండ్లోకి ఎలాంటి ఆలోచనలు అయితే రావు. మీరు అలాంటి అనుభూతి పొందాలంటే ఖచ్చితంగా మీరు ట్రావెలింగ్ అయితే చేయండి. ఖచ్చితంగా అయితే ఎంత అలుపు వచ్చినా ఎంత ఇబ్బంది పడ్డా కానీ ఖచ్చితంగా నేను అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతాను. నేను ఒకటి అనుకుంటే అన్నం నిద్ర ఏముండవు. నేను ఎటు వెళ్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నా వెనకాలైతే ఎక్కడో శబ్దాలు అయితే వినబడుతూ ఉండేవి వస్తున్నట్టు. ఓకే దూరంగా ఎవరో ఒక మనిషి వెళ్తూ ఉన్నారు. ఓకే మనకు భయం లేదు, ఎందుకంటే నేను ఒక్కడనే వచ్చాను. ఫ్రెండ్స్ని రెండ్రా ఎవరన్నా అంటే ఎవరూ రాలేదు. సో ఇంకా మనం అనుకుంటే ఎవరు రాకపోయినా కానీ మనం సోలో ట్రావెల్ అన్నమాట. ఫ్రెండ్స్తో వస్తే హ్యాపీగా అడుగడుగున ఎంజాయ్ చేస్తూ పోవచ్చు. మనం ఒక్కడే వచ్చాం కాబట్టి మన గోల్ మనం రీచ్ అవ్వాలి. ఈ కొండల్లో అడ్వెంచర్ మామూలుగా లేదు. మొత్తం రాళ్ళు కొట్లే, రోడ్డు కూడా సరిగా లేదు. ఎక్కడ పడతానో తెలీదు. అయినా సరే పెద్ద అడ్వెంచర్ అయితే.
ఆల్మోస్ట్ మనకు జనాలు అయితే కనిపిస్తున్నారు. జనాలు కనిపిస్తుందంటే మనకు కొంచెం భయం లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక్కరమే కదా, కొంచెం మనకు తెలియని ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా, తెలియని భయం అనేది ఉంటుంది. మన చుట్టూ నలుగురు మనుషులు ఉంటే ఆ ఆనందమే వేరు, ఆ ధైర్యమే వేరు. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఈ వాటర్ ఫౌంట్ అయితే క్రాస్ చేయాలనుకుంటా, లేదా వాటర్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి గాయ్స్. మనం ఇప్పుడైతే దాటాలి, ఎక్కడ పడతామో తెలియదు. జారిపోద్దాం, జారితే మాత్రం ఇంకేం లేదు గాయస్. గాయస్ ఈ అడ్వెంచర్ అయితే చాలా బాగుంది, లిటరల్లీ సూపర్ ఎక్స్పీరియన్స్. చూడండి వాటర్ ఫాల్స్, దగ్గరికి అయితే చేరుకున్నాం మనం. అమ్మా చాలా వరకు ఎక్కేలేకే దోలు తీరిపోతుంది కొండలో. వావ్ అమేజింగ్. చూడండి గాయస్ ఎంత క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి వాటర్ ఫాల్స్. అంటే వాటర్ ఫాల్స్ కాడి నుంచి వాటర్ అన్నమాట ఇవి. చూడండి చేపలు కూడా చాలా అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ప్లేస్ మాత్రం మీరు మిస్ అవ్వకండి గాయస్, ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్. నేను ఏదో కోతిలా జంప్ చేస్తే వెళ్ళిపోతా ఉన్నాను. ఇప్పుడు మనం దీన్ని ఎట్టెక్కాలా గాయస్? ఈ ఒక్క చిన్న దాన్ని పట్టుకొని ఎక్కాలి. ఒక పక్క కెమెరా, ఒక పక్క ఇది. హెల్మెట్ అయితే ఆడ పెట్టాను, ఒక చేతితో పెట్టుకున్నా, కాళ్ళు ఒకటి పెట్టి. అమ్మా గాయస్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి వాటర్, ఒకసారి చూడండి గాయస్, ఇంకా మనం చాలా దూరం అయితే వెళ్ళాలి. నా లైఫ్లోనే ద బెస్ట్, ఇంకా నేనైతే మొత్తం తిరగలేదు, వన్ ఆఫ్ ద ఫస్ట్ వాటర్ ఫాల్స్ మై ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈ కొండ ఎట్ట ఎక్కాలి, వన్ ఆఫ్ ద ఫస్ట్ మై ఎక్స్పీరియన్స్, వేరే లెవెల్. ఇట్లా దీని మీద కన్నా ఓ పక్క హెల్మెట్, ఇంకా తప్పదు హెల్మెట్ అయితే వేసేసుకుంటున్నాను. చాలా క్రేజీగా ఉంది ఈ కొండల్లో. వెళ్ళేదానికి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా, వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఆల్మోస్ట్ చూడండి అవన్నీ అయితే ఎక్కి రావాలి. కొండల కొట్లు వర్షాకాలం అయితే రాలేని పరిస్థితులు అయితే ఉండొచ్చు. హాయ్ బాయ్. మనం ఇక్కడి నుంచి ఇంకా ఆ పైకి అయితే వెళ్దాం. ఇప్పుడు దీన్ని ఎలా ఎక్కాలి? బ్రో ఇలా ఎక్కొచ్చాము, ఇట్లా అంత ఇబ్బంది లేకుండా. ఈ సైడ్ కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది, దాని మీద ఎక్కలేం కదా. ఓకే గాయ్స్ చూడండి
ఓ మై గాడ్. మనం వెళ్ళాలంటే డేంజర్ అని రాస్తున్నారు పైకి వెళ్ళాలంటే. ఇంకా పైన ఉందా బాబు? పోను ఏంటి బ్రో గాయస్, నేను చెప్పులు అయితే ఇక్కడ వదిలేస్తున్నాను. గాయస్ ఇట్లా 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 వెళ్ళకండి, కొంచెం ఈజీగా ఇక్కడి నుంచి కొంచెం ఈజీగా ఉంది. ఓకే చూడండి, ఒక కర్ర సాయంతో అయితే ఒకటాను. గివ్ మీ బ్రో, టేక్ ఇట్, వెల్కమ్. ఇప్పుడు మనం చిన్న గుహ. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే ఎక్కాలా? చూడండి గైస్, ఒక కర్రని సపోర్ట్ చేసుకుంటే ఎక్కాలా? చిన్న కర్ర సపోర్ట్ సాయం చేసుకుని ఎక్కాలి. మనకు కొంచెం అలవాటే కాబట్టి ఎలాగోలా జాగ్రత్త. ఇక్కడ ఇంకా ఇంకోటి ఉంది, దీన్ని పట్టుకొని పైకి వెళ్దాం. దీనికి సపోర్ట్ ఏం లేదు, ఈ కర్ర సపోర్ట్ చేసుకొని. మై గాడ్, లిటరలీ గాయస్ చాలా అడ్వెంచర్ గాయస్. మై గాడ్, సూపర్. ఎట్టకేళ్ళకి అడ్వెంచర్ చేసా గాయస్. ఫైనల్లీ మనం ఎన్నో రాళ్ళు గుట్టల్లో కొండల మధ్య నుంచి ఫైనల్లీ మన డెస్టినేషన్ అయితే చేరాము. అదే అక్కడి నుంచి మనకు వాటర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. చూడండి, అంతా డేంజర్ అని రాసి పెట్టినారు. ఇక్కడ మనకు ఏమి కూడా, ఇక్కడైతే మనకు ఏమి కూడా పనిచేయవు. గూగుల్ పే, అసలు సెల్ టవర్సే పనిచేయవు. చూడండి, ఇంకా మనం అక్కడికి వెళ్ళొచ్చు, కాకపోతే మనం అక్కడికి వెళ్ళి ఓపిక లేదు, కొంచెం భయంగానే ఉంది. మీకోసం వెళ్తా గాయస్. చూడండి గాయస్, పైన నుంచి ఇదంతా ఒకే రాయి. ఏ మాత్రం కాలు జారిందంటే ఇక్కడ ఈ అశోక్ చెట్టు ఆకులు అయితే ఉన్నాయి, దానివల్ల ఏంటంటే కొంచెమైనా జారే ఇది అనేది ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరీ ఇంత పైకెక్కి మాత్రం సాహసం చేయబాకండి ప్లీజ్. నా లైఫ్లో నేను ఎప్పుడు ఇంత అడ్వెంచర్ అయితే తీసుకోలేదు. ఇంకోటి గాయస్, ఈ ఒక్క నేనైతే ఇదే నా ఇంత ట్రెక్కింగ్ కొండల మధ్యలో తెలియని రూట్ మ్యాప్తో సెల్ టవర్స్ పనిచేయవు, అలాంటి కొండల్లోకి రావడం అనేది నాకు చాలా పెద్ద అడ్వెంచరు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క చిన్న సబ్స్క్రైబు నాకు ఇలాంటి అడ్వెంచర్లు మరెన్నో చేయడానికి మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో గైస్, నేనైతే ఇలాంటి అడ్వెంచర్లు ఇంకా చాలా అయితే చేయాలనుకుంటున్నాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.